అంత గొప్ప విజయనగర సామ్రాజ్యం పతనమైపోవడానికి కారణం ఏమిటో తెలుసా అండి మీకు? దక్షిణ భారతదేశంలో ఎదురులేని రాజ్యంగా పరిఢవిల్లి కృష్ణదేవరాయల చేత పరిపాలింపబడి శత్రువుల చేత కన్నెత్తి చూడబడని విజయనగరం పతనమైపోవడానికి కారణం ఒక్కటే. అనువంశికంగా వస్తున్నటువంటి ఖడ్గాన్ని, రామరాయల వారి ఖడ్గాన్ని ఒక రోజు రాత్రి యుద్ధభూమిలో శిబిరంలో ముట్టుకోవడానికి అధికారం లేని వ్యక్తి ముట్టుకున్నాడంతే. విజయనగరం పతనం అయిపోయింది. తల్లికోట యుద్ధంలో అందరి బుద్ధి కప్పబడిపోయిందంతే. ఏటికి అవతల ఒడ్డున శత్రు సైనికులు ఉన్నారు, ఏటికి యువతల ఒడ్డున రామరాయలు ఉన్నాడు. రామరాయలు బొటనవేలుతో రాసేస్తాడు ఆ సైన్యాన్ని. అంత సైన్యం రామరాయల్ని. చిన్న విషయానికి పడిపోయాడంతే. బాగా చీకటి పడ్డాక శత్రు సైనికులు ఏం చేశారంటే ఎడ్ల బళ్ళకి 8 కాగడాలు కట్టి కొన్ని వేల ఎడ్ల బళ్ళు నదికి అవతల వైపుకి తోలారు. నదికి ఆవల వైపు రామరాయల సైన్యం ఉంది. కాగడాలు వెళ్ళిపోతున్నాయి ఇలా నిలబడినట్టుగా. చీకట్లో అట్నుంచి చూసిన రామరాయలు అనుకున్నాడు, శత్రు సైన్యం అంతా నది ఎగువకు వెడుతోందంటే అక్కడ దాటి మన మీదకి వస్తుందన్నమాట. సైన్యం అంతా రాత్రికి రాత్రి ఇటువైపు నుంచి కాగడాలు ఎట్టెడుతున్నాయో అటు అనుసరించండి అన్నాడు. అటు ఎడ్లబళ్ళు వెళ్ళిపోయాయి. రామరాజు సైన్యం అంతా నది కట్టి వెళ్ళిపోయింది. తెల్లవారుతోంది. శత్రు సైన్యం ఇక్కడే నదిని దాటి వచ్చి మీద పడిపోయారు. లేదు సైన్యం దగ్గర. అంతకు ముందు రోజు రాత్రి ఆ ఖడ్గాన్ని ముట్టుకున్నాడు ఒక వ్యక్తి. అంతే. ఏనుక్కి తీసుకొచ్చి రామరాయలు ఎక్కే భద్రగజానికి నల్లమందు పెట్టేశారు. అది ఘీంకరించి రామరాయల్ని తొండం పెట్టి కిందకి లాగేసింది. పొడి చేశారు. విజయనగర పతనం అయిపోయింది. 6 నెలలు దోచుకున్నారు విజయనగరాన్ని. హంపి విజయనగరం పెడితే గుండె చెరువు అయిపోతుంది చూసిన వాడికి. అరే రే ఇదా ఇవాళ దీని స్థితి అని. మా మోహన్ రావు గారు మేము వెళ్ళాం మొన్న శృంగేరి వెళ్ళినప్పుడు. కన్నుల నీరు వస్తుంది చూస్తే. ఒక్కొక్క వస్తువుకి అంత శక్తి ఉంటుంది. అటువంటి వాటిల్లో రాజదండం, ఖడ్గం, కిరీటం అంత గొప్పవి. ఆ కిరీటం అధికారమునందు హద్దులు చెప్తుంది.